అస్సలాముఅలైకుం. బాగున్నారా? అందరు బాగున్నారా? ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాము అనేది చూడండి. మసాలాలు ఏమేమి కలపాలో నేను కలుపుతాను, మీరు చూడండి, చూసి చేసుకునండి. పులుసు బాగుంటుంది, తినే కొద్దీ టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, మా సాయిబులు చేసే పులుసు చూడండి మీరు. మనం సపరేట్ కర్రీకి ఇలా చేప ఉంటే బాగుంటుంది. కర్రీకి ఫ్రై చేప తీసుకోకూడదు, ఇట్లా కండ ఉన్నది తీసుకోవాలి. మేమైతే ముచ్చాల మచ్చి అంటాం దీన్ని. కండ ఉంటుంది, ముళ్ళు ఎక్కువ ఉండవు దీంట్లో. మీరేమంటారో దీనికి కామెంట్ చేసి చెప్పండి. ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ వేసిన. కారం 3 వేస్తా. పులుసులో కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా ఉంటుంది. 3 స్పూన్లు వేసిన కారం. పసుపు సగం స్పూన్. యాలకులు, చెక్క కొద్దిగా వేస్తుండ, దానికి సరిపోయినంత వేస్తుండ. ధనియాల పొడి 2 స్పూన్లు ఉంది, 2 వేస్తుండ. దిల్బహార్ మసాలా కర్రీలో కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు పిండి దీంట్లో కలుపుకోవాలి. ఇది ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. 2 వేసిన, నేను పెద్దవి 2 వేసిన. ఇవి పెనం మీద వేయించుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర, ఇవి మిక్సీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం చింతపండు పులుసులో వేసి ఉంచితే గట్టిగా ఉంటాయి ముక్కలు అనేటివి, తొందరగా మెత్తగా కావన్నమాట. పులుసు పిండుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మనం తాలింపు చేసుకోవాలి. బాగుంటుంది చూడండి, ఇట్లా చేసుకొని తిని చూడండి మీరు. బాగుంటుంది ఇది కర్రీ. మనకు చింతపండు ఎంత కావాలంటే అంత వేసుకునవచ్చు, మనకు తగినంత. మనం పులుసు ఉడికినాక సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా మళ్ళీ ఉప్పు, పులుసు సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఇది తాలింపులో వేసిన తర్వాత. అల్లం పేస్ట్ వేస్తుండా 2 స్పూన్లు. కొద్దిగా ఉల్లిగడ్డ వేసి తాలింపు పెట్టుకొని చేసుకోవాలి. మంట పెద్ద పెట్టినా. ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలి. అయిపోయింది జీలకర్ర. మిక్సీలో వేసి 1 కప్పు కొబ్బరి,
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో, తొందరగా అయిపోతుంది. నేను కొంచెం ఎక్కువ లావుగా కోసిన ఇది ఉల్లిగడ్డ, ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం లావుగానే కోసిన. కర్రీకి అయితే చిన్నగా తరుక్కోవాలి. జీలకర్ర కొబ్బరి మిక్సీ పట్టినాం ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇది తీసుకోవాలి. ఇంకా అయిపోయింది ఇది. కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా అయిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి. గిన్నె పెడుతుండా తాలింపుకు, మంట పెద్ద పెట్టిన. ఆయిల్ వేస్తాను. ఇంకా మూడు స్పూన్లు వేసిన. ఈ గంటతో 3 గంటలు వేసిన. దీంతో దాంట్లో ఎక్కువ వేసినాం కదా కర్రీలో, ఊకే కొద్దిగా వేసుకోవాలా దీంట్లో. అయిపోయింది ఇది మసాలా రెడీ. బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వేసేయాలి ఇది. మనకు పులుసు ఎంత కావాలంటే అంత చేసుకున్నట్టు, మనకు సరిపోయినంత. అంటే చల్పాన్గా చేసుకుంటే మరీ బాగుండదు. దానికి చేపకు పట్టుకున్నంతనే మసాలాలు వేసుకొని చేసుకోవాలి. చూడండి. కొంచెం ఉడికించి ఇంకా తీసుకోవాలి. మంట మీద పెట్టిన ప్లేట్ కూడా మూస్తున్నాను. కొంచెం ఇది ఉడికేటప్పుడు మనం బంద్ చేసుకోవాలి, చిన్న మంట పెట్టి. ఉడుకుతుంది ఇది. చిన్న మంట పైన పెట్టుకోవాలి, మంట తగ్గించి. ఎందుకంటే ఈ మసాలాలు స్మెల్ పోవాలి కదా, కొద్దిసేపు పెట్టాలి. ఎక్కువ ఉడికించుకోకూడదు. ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ ఇవి మనకు పీసులు కనపడవు. తక్కువ మంట పైన పెడతా ఒక 5 నిమిషాలు. ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇంకా ఉడికిచ్చేది అవసరం లేదు. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. చేపల పులుసు రెడీ. జొన్న రొట్టెలో తిన్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జొన్న రొట్టె వీడియో మీరు చూడకుంటే పైన హై బటన్లో చూడండి. జొన్న రొట్టె బాగా టేస్ట్ ఉంటుంది దీంట్లో.
రెడీ చేపల పులుసు.